లవ్ గురించి ఏం చెప్తారు? Love- అంటే ప్రజెంట్ ఇప్పుడు లవ్ అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ లవ్ అంటే ఇక్కడ ఏమైందంటే బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు కూడా మనీ మైండెడ్ అయిపోయారు మనోహర్. వాడిని ఎట్లా ముంచుదాం, దీన్ని ఎట్లా ముంచుదాం, ఇది తగ్గించేసి లవ్ లోనే సిన్సియర్ ఉంటే సక్సెస్ అవుతారు. సో మనీ ఎక్స్పెక్ట్ చేసి లవ్ చేస్తే మాత్రం సక్సెస్ కాదు. ప్యూర్ లో ఉందంటారా ఇప్పట్లో? ప్యూర్ లో ఉంది కానీ ప్యూర్ మనం వెతుకోవట్లేదు, మనీలో వెళ్తున్నారు. ప్యూర్ లో వెతుక్కోండి. ప్యూర్ మనుషులు ఉన్నారా? ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చిండు, వాడు ఆస్తి ఎంత, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు ఏ క్యాస్ట్, మన దగ్గర ఉందా, ఇట్లనే ఆలోచిస్తారు. డైవర్స్ అయితే కూడా కోట్లలో అడుగుతున్నారు లేడీస్. సో డైవర్స్ కమర్షియల్ థింగ్ కాకుండా ఒక మంచి పర్సన్ ఉన్నాడు, సరే చూసుకోగలుగుతాడా, మంచి పర్సన్, ఇది చూసుకొని లవ్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్. యాపిల్ ఫోన్ కొని ఇచ్చిండా, ఛార్జింగ్ చేసిండా, బండి కార్ కొన్నాడా, ఈ ఈఎంఐ కడతాడా, ఇదంతా వేస్ట్. ఇదంతా ఏటీఎం లవ్. ఓకే, మీ లవ్ స్టోరీ ఏమైనా ఉందా స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో? నాకు కాలేజ్ టైంలో ఒక అతను డైలీ లవ్ లెటర్ తీసుకొచ్చి గోడ మీద పెట్టేది. ఇప్పుడు ఏ ఛానల్లో చెప్పలేదు. సో వాళ్ళు చెన్నై నుంచి వచ్చి అక్కడ ఏమంటారు రాళ్ళు పగులు కొడతారు కదా క్రెయిన్ తో, అదేమంటారు క్వారీ సంథింగ్, అక్కడ జాబ్ అతను నేను కాలేజ్ టైంలో డైలీ లవ్ లెటర్ ఒక 3-4 days అట్లనే గోడ మీద పెట్టి వెళ్ళేది కాలేజ్. మా మదర్కి చెప్పాను. సో మా మదర్ వాళ్ళని పిలిచి మాట్లాడి మా బేబీకి మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే ఆయన మీరు ప్రపోజ్ చేయడం, నేనే ఎవరికి ప్రపోజ్ చేయలేదు. అంటే గుర్తు చేసుకోండి స్కూల్ డే కాల్ అంటే మర్చిపోతూ ఉంటారు కదా మనుషులు. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు లవ్ మీద, నమ్మకమే లేదు. డిగ్రీ డేస్ కానీ నో. లవ్ ఇదంతా లైఫ్ లో బాగా సెటిల్ కావాలి మనోహర్, అప్పుడే ప్రేమలు దోమలన్నీ. ఈ ఊరిగా సెటిల్ కాకుండా టైం వేస్ట్. అంటే మీకు టైం ఉండదు, బట్ లవ్ చేయాలనే టైం ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? అదే నేను చెప్తున్నా, మంచి చదవండి, మంచిగా వర్క్ చేయండి. నువ్వు లవ్ చేస్తే సిన్సియర్ గా లవ్ చేయండి. వాచ్ కొనియమని లవ్, ఈ డ్రెస్సింగ్ షాపింగ్ లవ్, ఈఎంఐ లవ్, ఇదంతా వేస్ట్ లవ్. మంచిగా లవ్ చేయండి, జెన్యున్గా ఉండండి. మీకు నిజంగా కష్టం వస్తే ఆయనకు చెప్పండి, ఆయన కష్టం వస్తే మీరు చూడండి. అప్పుడు మీరు జర్నీ బాగుంటుంది. ఒక బస్సుకి 4 చక్రాలు ఉంటాయి, ఒక చక్రం ఉండి ఒక చక్రం పై 3 చక్రాలు ఉన్న బండి నడవదు. అట్నే లైఫ్ లో కూడా అన్ని సమపాలు ఉంటేనే లైఫ్ బాగుంటుంది. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అంటే చాలా ఖర్చు పెట్టుకునే పెళ్ళిళ్ళు, అంటే ఇప్పుడున్న జనరేషన్ పెళ్ళిళ్ళు చాలా బాగున్నప్పుడు అన్ని బాగుంటాయి, బాగాలేనప్పుడు డివోర్స్ దాకా చాలా వెళ్తున్నాయి. చాలా 100కి. అంటే ఎందుకు ఎక్కువగా పెళ్ళిళ్ళు డివోర్స్ దాకా వెళ్తాయి అంటారు? అదే మిస్అండర్స్టాండింగ్స్, ఇంకా మనీ మ్యాటర్, యాటిట్యూడ్. ఇప్పుడు పర్సనల్ ఫోన్ వచ్చిందండి, ఫోనే పర్సనల్ లైఫ్ అయిపోయింది. నాకైతే ఫోన్ లేని వర్కౌట్ కాదు వర్క్. అంటే చాలా బిజీగా ఉంటాయి. ఇప్పుడు అంతా మనీ మీద పడ్డారు సార్. ఈ కారా, ఆ కారా, ఈ ఇల్లా, ఆ ఇల్లా, డెకరేషన్, ఇంటీరియర్, డ్రెస్సింగ్ సెన్స్, లైఫ్ అంతా ఎగ్జైట్మెంట్లోనే ఉన్నారు అందరు. ఇప్పుడు ఎవరు ఈ సూత్రాలు చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు. డ్యామేజ్ అవుతుంది, తొందరగా హెల్త్ ఖరాబ్ అవుతుంది, తొందరగా స్పీడ్గా ఎండ్ చేస్తున్నారు లైఫ్ని. మెచ్యూర్డ్గా ఎవరు ఆలోచిస్తలేరు. అదే మంచిగా చదువుకొని మంచిగా కష్టంలో హెల్ప్ చేసి మంచి పర్సన్ అయితే పెళ్లి చేసుకోండి. ఈ లవ్ మ్యాటర్ అయితే ఇప్పుడు జనరేషన్లో అయితే వేస్ట్. అంటే ఇంత నాలెడ్జ్గా, అంటే ఇంత ఓపెన్గా మాట్లాడుతున్న మహతి గారి లైఫ్లో అంటే మీరు ఎవరికి అంటే ప్రపోజ్ చేయడం కానీ ఆఫ్టర్ ఎప్పుడు మీ కెరీర్లో కానీ, స్కూల్ డేస్, కాలేజ్ డేస్ కాదు, మీ కెరియర్లో ఏం లేదబ్బా, వేస్ట్. తోడు ఉండాలి మనిషికి అంటారు. తోడు చూడండి, మీరు తోడు చూస్తే మామూలుగా ఉండాలి. అదే ఆ తోడు ఎలా ఉండాలి ఏంటంటే మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అదే చూడండి తోడు ఎలా ఉండాలి మీకు నచ్చిన. అదే మంచి హైట్ పర్సనల్ ఉండి, మంచి క్యారెక్టర్ ఉండి, మంచి జాబ్ ఉండి, ఒక గుడ్ పర్సన్ అయ్యి వాళ్ళైతే మనం ఖచ్చితంగా నోట్ చేసుకోండి మహతి గారు చెప్పినవన్నీ. మీలో కూడా ఉంటే ట్రై చేయొచ్చు. ఆ ఓపెన్ స్టేట్మెంట్ 5'8" హైట్, నేను నాకు ఒక 6 height లో ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి యాటిట్యూడ్ ఉండాలి, కూల్ పర్సన్ కావాలి. మర్చిపోయి చెప్పడం. నాకు డబ్బులు నాకు ఉన్నాయి, అతనికి ఎంత ఉండాలి, మీకు డబ్బులు. అట్లా డబ్బుల పిచ్చి ఏం లేదండి నాకు. అంటే ఒక జాబ్ ఉంటే చాలా, అట్లానే డబ్బులు ఇది ఏం లేదు నాకు. ఓకే, ఒక మంచి హౌస్, ఒక మంచి కారు, ఒక మంచి రెగ్యులర్ ఇన్కమ్. మరి ఏం చేసుకుంటాం మనం? తాగింది లేదు, తిన్నది లేదు, పెట్టింది లేదు. ఎందుకు మనకు జీవితం అంతా సీరియల్కే అంకితం అయిపోయింది, టైం లేదు. కానీ మేము కొన్ని ఇంటర్వ్యూస్ కానీ లేదంటే మీ కొన్ని వీడియోస్ కానీ మహతి గారికి ఒక 3-4 హౌసెస్, చాలా ఇంటీరియర్ కానీ చాలా అద్భుతంగా ఇల్లు కానీ, అసలు అంటే ఎప్పుడు కొన్నారు ఇల్లు, ఎన్ని ఇల్లు ఉన్నాయి? అయితే యాక్చువల్లీ 2006లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2010లోనే 12 lakhs అప్పుడు హౌస్ నాకు కొన్నది. అది ఇప్పుడు 80 lakhs ఎబో ఉంది. అప్పుడు కొన్న హౌసెస్ తర్వాత రీసెంట్లీ మణికొండలో ఒక 4, వాచ్పల్లిలో ఒక 4, 8 houses ఉంది. సో రెంట్కి ఇవ్వడము, మనీని రొటేట్ చేయడము, పర్సనల్ లోన్ కూడా వస్తుంది. అండ్ మన ప్రధానమంత్రి కొన్ని లోన్స్ పెట్టారు, తక్కువ ప్రైస్లో లోన్స్, అవి మన అందరికి వస్తాయి. వాటిని కూడా నేను హౌసెస్కి డైవర్ట్ చేసేస్తున్నా. సో మనకు కార్ ఇప్పుడు నాది 30 lakhs కార్ అనుకోండి, మళ్ళీ ఇంకో 10 lakhs ఎక్కువ వస్తుంది, 40 lakhs దాకా వస్తుంది మన కార్కి.
ఓకే. సో రొటేషన్ చేస్తూ ఉంటాం మనని, ల్యాండ్ కొనడము, ఒక 3-4 lakhs ఉన్న కూడా ల్యాండ్ కొనడము, మళ్ళీ కొంచెం రేట్ వచ్చాక అమ్మేయడము, మళ్ళీ ల్యాండ్ కొనడము, ఇట్లా మనీని మనం రొటేట్ చేస్తే మంచి మనీని గ్రోత్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు వర్క్. సో ఇది నా పార్ట్ ఆఫ్ సీరియల్. మళ్ళీ 15 days వర్క్ అంతా కూడా రియల్ ఎస్టేట్ మీదనే, ల్యాండ్స్ మీదనే ఇన్వెస్ట్మెంట్, పొలాలు కొనడం, మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మడం, అది చేస్తాం.